ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ రాష్ట్ర గీతంలో మార్పులు, కీలక ఆమోదం ప్రభుత్వం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతానికి రాజకీయ పక్షాలు, ఉద్యమకారులు ఆమోదం తెలిపారు. ఈ రోజు అనగా నిన్న వారితో సీఎం జరిపిన సమావేశంలో జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ప్రతిపాదించారు. ఈ సమావేశంలో జయ జయ తెలంగాణ గీతాన్ని కీరవాణి సింగర్ రేవంత్ బృందం పాడి వినిపించి గీతంపై సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, తెలంగాణ జనసమితి నేతలు, కౌలు కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, జేఏసీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతంలో ముగ్ధం మొహినుద్దీన్, షేక్ బందగి, కౌరమీం లాంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల పేర్లు కూడా చేర్చాలని సిపిఐ సూచించినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పరిస్థితుల అనుగుణంగా కొన్ని చరణాల్లో ఈ గీతాలు మార్చినట్టు కూడా సమాచారం. పద పద నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం, గోదావరి కృష్ణమ్మ తల్లి నిన్ను తడపడం, పచ్చని మానేలలో పసిరి సిరులు పండడం అంటూ ఓ కొత్త చరణాలు చేర్చినట్టు తెలుస్తుంది. తెలంగాణ గీతానికి కాంగ్రెస్ మిత్రపక్షాల మద్దతు లభించిన సీఎం రేవంత్ సమావేశాల అనంతరం ప్రకటించినట్టు సమాచారం. అయితే ఈ గీతాన్ని జూన్ 2న జాతికి అంకితం చేయనున్నట్లు కూడా సీఎం వెల్లడించారు. తెలంగాణ చిహ్నంపై కూడా కసరత్తు జరుగుతుందని ఆయన చెప్పినట్టు సమాచారం. మరో సమావేశం తర్వాత చిహ్నాన్ని ఖరారు చేస్తామని సీఎం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. సీఎం జూన్ 2న తెలంగాణ రాష్ట్ర కొత్త రాజముద్రను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకు ఒరిజినల్ ఈ రకంగా కొన్ని ఏదైతే మార్పులు చేర్పులు ఉన్నాయో అవన్నీ కూడా